నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఉత్తమ నడవడికతోనే అల్లాహ్ను సందర్శించగలరు. ఒక మంచి నడవడిక. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీరు అల్లాహ్ను దర్శించాలి అనుకుంటే, మీరు అల్లాహ్ని చూడాలి అంటే, సహీహ్ బుఖారీ ముస్లిం ముత్తఫిఖూన్ అలైహి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మొదటి యొక్క నడవడిక, నీ నాలుకను అదుపులో పెట్టుకో. నాలుకను అదుపులో పెట్టుకో. ఏది మాట్లాడటం, ఎక్కడ పడితే అలా మాట్లాడటం, చాడీలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం, క్యారెక్టర్లను క్రియేట్ చేయటం, ఉన్నది లేనట్టు మాట్లాడటం, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయటం, సోదరులారా ఈరోజు జరగటం లేదా? అది ఇక్కడ ఉంటావు, ఎక్కడో ఉన్నానని చెప్తావు, ఇవ్వవు అని చెప్పి నీకు తెలుసు, కానీ ఇస్తాను అంటావు. ఎలా నమ్ముతారు సార్ సమాజంలో? నాలుకను అదుపులో పెట్టుకో, నాలుకను కంట్రోల్లో పెట్టుకో. ఎందుకంటే ఈ నాలుక ద్వారా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ఒక్కొక్క మాటతో, ఒక్కోసారి ఒక్క మాటతోనే మనిషి నరకానికి వెళ్ళిపోతాడు. ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా ఒకసారి, బహుశా సఫియా రదియల్లాహు తఆలా అన్హా వారి గురించి కావచ్చు, పొట్టిగా ఉంది, ఎత్తు తక్కువగా ఉంది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారో తెలుసా? ఆయిషా, ఒకవేళ ఆ మాటని సముద్రంలో కలిపితే సముద్రం మొత్తం కూడా మలినమైపోతుంది. మరి చిన్న మాటే కదా. కాబట్టి నాలుకను అదుపులో పెట్టుకో. ఒకవేళ నీ దగ్గర రెండో ఆచరణ, ఒకవేళ నీ దగ్గర తీరిక సమయం ఉంటే ఇంట్లో భార్య బిడ్డలతో గడుపు. కట్టుకొని వచ్చింది, ఎక్కడి నుంచో నమ్ముకొని వచ్చింది. జన్మని నువ్వు పుట్టినటువంటి కన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళతో ఎప్పుడైనా సమయం కేటాయిస్తున్నామా? ఖాళీ దొరికితే ఎక్కడికో వెళ్ళిపోతాం, ఎవరితోనో ఫోన్లు మాట్లాడుకుంటాం. ఏదో అన్నోన్ నెంబర్ నుంచి వచ్చింది అనుకోండి ఫోన్, బహుశా ఒకవేళ లేడీస్ వాయిస్ అనుకోండి, ఎంత మర్యాదగా, ఎంత మృదువుగా, ఎంత చాకచక్యంగా. ఎప్పుడన్నా కట్టుకున్న భార్యతో మాట్లాడావా? ఒకవేళ నీ దగ్గర తీరిక సమయం ఉంటే నీ భార్య బిడ్డలతో ఇంట్లో గడుపు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఇంట్లో ప్రశాంతత ఉంది. సూరతు నాల్ లో చెప్తాడు, రాత్రిలో ప్రశాంతత ఉంది. సూరతు రూమ్ లో చెప్తాడు, నీ భార్యలో ప్రశాంతత ఉంది. సలఫ్ విద్వాంసులు అంటున్నారు, భార్య దగ్గర, నీ ఇంట్లో, నీ భార్యలో రాత్రిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సుకూన్, ప్రశాంతతను పెట్టాడు. కానీ నువ్వు ఏ సినిమా థియేటర్ కోసం కొంచెం రిలాక్స్ అయిద్దామని చెప్పేసి సినిమాకి వెళ్ళి అక్కడే చచ్చిపోయారు చాలా మంది. కాబట్టి తీరిక సమయం ఉంటే భార్య బిడ్డలతో ఇంట్లో గడుపు. తర్వాత నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మూడవ ఆచరణ, నీతో జరిగినటువంటి పాపాల మీద పశ్చాత్తాపడి ఏడువు, రోదించు. అల్లా, ఈ పాపం జరిగింది, ఈ పొరపాటు చేశాను, నాతో ఇలాంటి పాపాలు కార్యాలు జరిగాయి, నా దోషాలు, నా లోపాలు. ప్రవక్తలు ఏడ్చారయ్యా. ఎప్పుడన్నా నీ పాపం గురించి నువ్వు అల్లా ముందు రోధించి ఏడ్చావా? తౌబా చేసుకున్నావా? సోదరులారా, ఇవి ఉత్తమ నడవడికలు. నమాజ్ అందరూ వస్తున్నారు, చదువుతున్నారు, పోతున్నారు. క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?